పశ్చిమాసియాలో కొనసాగుతున్న భీకర యుద్ధానికి కాస్త బ్రేక్ వచ్చింది. కాల్పుల మోత ఆగిపోయిన దౌత్య చర్చల్లో మాత్రం వేడి కనిపిస్తోంది. యుద్ధం ఆగినా తెర వెనుక మాత్రం ఉత్కంఠభరితంగా దౌత్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఈ నెల 22తో ముగియనుంది. ఒకవేళ ఈ గడువులోపు శాశ్వత ఒప్పందం కుదరకపోతే మళ్లీ బాంబుల వర్షం కురవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విలయాన్ని అడ్డుకునేందుకు మధ్యవర్తులు ఇప్పుడు రంగంలోకి దిగారు. గడువును మరో 2 వారాల పాటు పొడిగించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇరాన్ తన అణు కార్యక్రమంపై చర్చలకు సిద్ధమని ప్రకటించటం ఒక సానుకూల పరిణామంగా కనిపిస్తుంటే, వాషింగ్టన్ వేదికగా ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు భేటీ అవ్వటం సరికొత్త సమీకరణాలకు దారితీస్తోంది. అసలు ఏప్రిల్ 22 తర్వాత పశ్చిమాసియా భవితవ్యం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ కీలక సమయంలో అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గడువు దగ్గర పడడం ప్రపంచ దృష్టిని మరింతగా ఆకర్షిస్తోంది. ఈ నెల 22తో ఈ ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో దీన్ని మరో 2 వారాల పాటు పొడిగించేందుకు మధ్యవర్తులు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా శాశ్వత శాంతి ఒప్పందానికి దారితీసే మార్గాన్ని కనుగొనాలని మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు భావిస్తుంటే ఆ మార్గం అంత సులభంగా కనిపించడం లేదు. ముఖ్యంగా అణు కార్యక్రమం, హర్ముజ్ జలసంధి నియంత్రణ, యుద్ధం వల్ల కలిగిన నష్టాలకు పరిహారం వంటి కీలక అంశాల్లో ఇరు పక్షాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతుండటంతో చర్చలు ముందుకు కదలడం కష్టమవుతోంది. ఇరాన్ అణు కార్యక్రమం ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశంగా మారింది. అమెరికా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉంది. మరోవైపు ఇరాన్ మాత్రం తన అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యురేనియం శుద్ధి ప్రణాళికలపై చర్చించేందుకు సిద్ధమని ఆయన చెప్పినా తమ అవసరాలకు అనుగుణంగా యురేనియం శుద్ధిని కొనసాగించేందుకు అనుమతించాలని స్పష్టం చేశారు. ఇదే అంశం అమెరికాకు అంగీకార యోగ్యంగా లేకపోవడంతో చర్చల గందరగోళంలో పడుతున్నాయి. ఇక హార్మోజ్ జలసంధి అంశం మరో పెద్ద తలనొప్పిగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% ఈ జలసంధి మీదుగా జరుగుతుండటంతో ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక నాడిక ఉంది. ఈ జలసంధిపై ఇరాన్ ప్రభావం పెరగడం, మరోవైపు అమెరికా నౌకాదళం దానిపై పట్టు సాధించేందుకు ప్రయత్నించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఒకవేళ ఈ మార్గం పూర్తిగా మూసుకుపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉంది. ఇదే కారణంగా మధ్యవర్తులు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. హర్ముజ్ సురక్షితంగా ఉండడం మాత్రమే కాదు, అంతర్జాతీయ నౌకాయానానికి అంతరాయం లేకుండా ఉండేలా చూడటం అత్యంత కీలకంగా మారింది. ఇదిలా ఉంటే యుద్ధం కారణంగా కలిగిన నష్టానికి పరిహారం అంశం కూడా పెద్ద అడ్డంకిగా మారింది. ఇరాన్ తన మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంటూ పరిహారం కోరుతోంది. అమెరికా మాత్రం ఈ డిమాండ్ను అంగీకరించేందుకు సిద్ధంగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు మధ్యవర్తులు అనేక మార్గాలను పరిశీలిస్తున్నారు. ఆర్థిక సహాయం, దశల వారీగా ఆంక్షల సడలింపు వంటి ప్రతిపాదనలు చర్చలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య తొలి దఫా చర్చలు విఫలమవ్వడం ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేసింది. ఏప్రిల్ 22తో తాత్కాలిక కాల్పుల విరమణ ముగియనుంది. ఈ గడువు ముగిస్తే అమెరికా మళ్లీ దాడులు ప్రారంభించే అవకాశం ఉంది. శాశ్వత ఒప్పందం కుదిరే వరకు కనీసం మరో 2 వారాల పాటు ఈ విరామాన్ని పొడిగించాలని మధ్యవర్తులు ఇరు దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, హర్ముజ్ జలసంధిపై నియంత్రణ మరియు యుద్ధ నష్ట పరిహారం చెల్లింపు, ఈ 3 అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడమే చర్చల విఫలానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 2 వారాల గడువు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో మరో కీలక పరిణామం లెబనాన్ ఇజ్రాయెల్ సంబంధాల్లో కనిపిస్తోంది. హిజ్బుల్లా ప్రభావం తగ్గించుకోవాలని లెబనాన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యోకెల్ లైటర్ వెల్లడించారు. వాషింగ్టన్లో జరిగిన సమావేశంలో లెబనాన్ రాయబారి నడా హమ్దే మెవాద్ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపారు. హిజ్బుల్లా కార్యకలాపాలు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని, దీనికి త్వరితగతిన పరిష్కారం అవసరమని లెబనాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇజ్రాయెల్తో ఉన్న ఘర్షణకు కూడా త్వరగా ముగింపు పలకాలని లెబనాన్ కోరుతోంది.
ఒకవైపు అమెరికా ఇరాన్ చర్చలు, మరోవైపు ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఉద్రిక్తతలు కలిపి పశ్చిమాసియా ప్రాంతాన్ని అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు అత్యంత కీలకంగా మారింది. ఇది కేవలం 2 దేశాల మధ్య ఒప్పందం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. కాల్పుల విరమణ ముగింపు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పశ్చిమాసియాకు అత్యంత కీలకంగా మారాయి. ఒకవేళ మధ్యవర్తుల ప్రయత్నాలు ఫలించి గడువు పొడిగించబడితే ప్రపంచ ఇంధన మార్కెట్లో కుదురుపడతాయి. లేని పక్షంలో హర్ముజ్ జలసంధి మళ్లీ యుద్ధ క్షేత్రంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్తో సహా అనేక దేశాలు ఈ డెడ్లైన్ వైపు ఆందోళనగా చూస్తున్నాయి. అయితే మధ్యవర్తులు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇరు పక్షాలు రాజీకి వస్తాయా? లేక మరోసారి యుద్ధం మళ్లీ చెలరేగుతుందా అనేది ఉత్కంఠగా మారింది. ఒకవైపు చర్చలకు సిద్ధమన్న సంకేతాలు వస్తుండగా మరోవైపు కఠిన వైఖరి కొనసాగుతోంది. మొత్తానికి పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందా లేదా అనేది మరో కొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇరాన్ అణు చర్చలకు సిద్ధమవ్వడం, లెబనాన్ తన దేశంలోని ఉగ్రవాద మూలాలను తొలగించాలని అనుకోవడం సానుకూల అంశాలే అయినప్పటికీ అగ్రరాజ్యం అమెరికా ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటుందో వేచి చూడాలి.